ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరిగింది. మొన్నటి వరకు అక్కడక్కడ వర్షాలతో వాతావరణం చల్లబడగా మళ్ళీ 1-2 రోజుల నుంచి సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు మండలాల్లో ఎండలు వేడిగాలుల తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం, అలాగే హిరమండలం, విజయనగరం జిల్లా సంతకవిటి మండలం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిగపేట మండలం, గురుగుబిల్లి మండలం, గుమ్మలక్ష్మీపురం మండలం, జియ్యమ్మ వలస మండలం, అలాగే కొమరాడ మండలం, కురుపా మండలం, పాలకొండ మండలం, పార్వతీపురం మండలం, సీతంపేట మండలం, వీరఘట్టం మండలం, పోలవరం జిల్లా చింతలూరు మండలం, అలాగే కోనవరం మండలం, వరరామచంద్రాపురం మండలాలు, ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం, అలాగే వేలేరుపాడు మండలాలు, ఇలా మొత్తం 19 తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపాయి. అలాగే 35 మండలాల్లో వేడిగాలుల ప్రభావం చూపనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో వేడిగాలుల ప్రభావం కనిపించింది. శనివారం అత్యధికంగా కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.